ఎందుకు అంటే ఇప్పుడు ఎర్న్డ్ సెటిల్మెంట్ చేశారు. ఎర్న్డ్ సెటిల్మెంట్ అంటే ఎక్కడన్నా ఏమన్నా మధ్యలో పొరపాటున బై మిస్టేక్ ఏదైనా జరిగింది అనుకోండి, అంటే క్రిమినల్ లేకపోతే క్రిమినల్ రిలేటెడ్ ఇష్యూనో లేకపోతే బై మిస్టేక్ ఎక్కడన్నా ఏదన్నా ఒక బిల్లు కట్టడం మర్చిపోతే క్రెడిట్ రేటింగ్ లోకి వెళ్తుంది, అది నెగిటివ్ ఇంపాక్ట్కి వెళ్తుంది. ఇప్పుడు మొబైల్ బిల్స్ ఉంటాయి, తర్వాత ఇంటర్నెట్ బిల్స్ ఉంటాయి, తర్వాత కౌన్సిల్ ట్యాక్స్ బిల్స్ ఉంటాయి, ఇలా రకరకాల బిల్స్ ఉంటాయి. బై మిస్టేక్ పొరపాటున ఏదైనా ఒక బిల్లు కట్టడం మర్చిపోయినా, లేదు ఒక కార్కి ఫైన్ ఎక్కడి నుంచి అన్న ఫైన్ వచ్చింది అనుకోండి, ఏ బస్ లేన్లోనో వెళ్ళినప్పుడు టికెట్ వచ్చింది బై మిస్టేక్ మీరు చూసుకోలేదు, అలాగది అలా కోర్టు కేసులకి వెళ్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఎక్కడన్నా ఫైన్ ఇస్తారు, చెత్త వేసినప్పుడు ఫైన్ ఇచ్చారనుకోండి, అది కూడా చిలికి కాలువానే కోర్టు కేసుకి వెళ్ళే ప్రమాదం ఉంది. అంటే ఈ 10 years లోపు గనక ఇలాంటి మైనస్ పాయింట్లు ఏదొచ్చినా సరే, ఎప్పుడన్నా ట్రాఫిక్ లైట్ జంప్ చేశారు మీకు 3 points వచ్చినాయి, స్పీడ్ కెమెరా జంప్ చేశారు 3 points, ఇలాంటివన్నీ కూడా ఈ ఎర్న్డ్ సెటిల్మెంట్ లో పార్ట్ అన్నమాట. ఎక్కడ ఏ ఒక్క మిస్టేక్ చేసినా ఇంకా పిఆర్ అనేది రాదు. అంటే మెంటల్ ప్రెషర్ బాగా పెరిగిపోతుంది. తర్వాత ఫైనాన్షియల్ గా ఏంటి, మనం సెటిల్ అవుతామా తెలీదు, అవ్వమో తెలీదు. అలాంటప్పుడు ఏంటి, ఇప్పుడు ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు కొంతమంది, ఇల్లు కొనుక్కుందామా వద్దా అంటే, ఒకవేళ రేపు పొద్దున్న 10 years తర్వాత పిఆర్ రాలేదు, రేపు వాళ్ళు రూల్స్ మార్చారు, మరి అప్పుడు ఏంటి పరిస్థితి, ఇలాగా రకరకాల అన్సర్టనిటీలో ఉన్నారు అని చెప్పేసి పార్లమెంట్ లో ఎంపీలు కూడా ప్రజల తరఫునే మాట్లాడారనమాట. ఇలా చాలా మంది, అంటే ఎవరి కన్సిస్టెన్సీలో ఉన్నటువంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్తారు కదా, దాని ప్రకారమే డిస్కషన్స్ అనేవి జరిగినాయి. అందరూ కూడా అంటే మోరార్లెస్ గవర్నమెంట్ చెప్పింది ఏంటి అంటే, మేము అన్ని కన్సిడర్ చేస్తాము, అందరు ప్రాబ్లమ్స్ కన్సిడర్ చేస్తాము అని చెప్పి చెప్పారు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ప్రజెంట్